దీప్ కారుమంచి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చాను. అండ్ ఖమ్మం నేను తరచుగా గత 5 ఏళ్ల నుంచి వస్తూ వెళ్తున్నాను. అండ్ ఎంతో మంది పేషెంట్స్ మాకు ఖమ్మం నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఇప్పుడు ప్రతి చోట క్యాన్సర్ కేర్ సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ప్రతి చోట కూడా మనకి క్వాలిటీ కేర్ వల్ల చాలా మంది ఎక్కడికక్కడే చిన్న చిన్న కేసులు చేయడం జరుగుతుంది. కాకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కేసు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగూడ దగ్గర అధునాతనమైన క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఎంత కాంప్లెక్స్ కేసు అయినా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఒకప్పుడు అంటే ఒక దశాబ్ద కాలం క్రితం ఏవైతే అసలు మనం ట్రీట్మెంట్ చేయలేము అనుకున్న క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చాలా వాటికి చాలా పర్ఫెక్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీ తోటి క్యూర్ వరకు తీసుకెళ్ళటం జరుగుతున్నది. అలానే ఎన్నో రకాల కాంప్లెక్స్ కేసెస్ మేము ట్రీట్ చేయడం జరిగింది. వాటిలో చాలా వరకు కొన్ని ఖమ్మం నుంచి కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకొని మేము ఇక్కడ వచ్చాము. అండ్ దీనివల్ల ఏంటి అంటే చాలా మంది జనాలకి అసలు క్యాన్సర్ అంటేనే అది ఒక తగ్గని జబ్బు, దాన్ని ఇంకా ట్రీట్మెంట్ కూడా అనవసరం అనేది చాలా అపోహల్లో ఉంటారు అనమాట. వీటన్నిటిని తొలగించి మీ ద్వారా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, దాంతో క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్డ్ అయినా కూడా మనం తగ్గించవచ్చు అనే ఒక ఆశ కలిగించడం కోసం మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో క్యాన్సర్ లో రకరకాల వాటిలో మనకి ఎక్కువగా తరచుగా చూస్తుంది ఖమ్మం నుంచి చూస్తుంది అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే గొంతుకు సంబంధించింది, నోటికి సంబంధించినవి చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిలో కొన్ని వాయిస్ బాక్స్ అంటాం, మన స్వరపేటికి ఉంటుంది కదా, వాటికి సంబంధించిన క్యాన్సర్లు. కొంతమంది ఏంటంటే ఏదో మామూలుగా జనరల్ గా గొంతు బొంగురు పోయింది అనుకోనో, లేకపోతే జలుబు చేసింది అనుకోనో చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ వాయిస్ లోపల స్వరపేటికి పెరిగే కణతలు ఉంటాయి కదా, వాటిని అలాగే వదిలేసి చాలా అడ్వాన్స్ స్టేజ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇలాగే మనకు ఒక కేసు వచ్చింది. 86 ఏళ్ళ ముసలామిడ, ఆమెకి సడన్ గా ఒక్కసారి గాలి ఆడలేదన్నమాట. ఎందుక అని చెప్పి చూసి ఎమర్జెన్సీకి తీసుకొస్తే సడన్ గా మొత్తం గొంతుకు మొత్తం ఎయిర్వే కట్ ఆఫ్ అయిపోయింది. ఎమర్జెన్సీలో ట్రాకియోస్టమీ చేసి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం తేలింది ఏంటంటే గొంతు క్యాన్సర్ ఉందని. గొంతు లోపల ఈ లారింజల్ క్యాన్సర్ ఉండటం వల్ల అది మొత్తం మన గాలి లంగ్స్ లోకి వెళ్లకుండా కంప్లీట్ ఆపేయడం జరుగుతున్నది. దానికి ఎమర్జెన్సీ ట్రాకియోస్టమీ చేసి పేషెంట్ కి ప్రాణహాని జరగకుండా ఉంచి తర్వాత అక్కడి నుంచి స్లోగా దాంతో పాటుగా ఆమెకి మొత్తం ఇంత పెద్ద గడ్డలు ఉన్నాయన్నమాట. అంటే నెక్ దగ్గర ఒక ఇంత పెద్ద స్వెల్లింగ్స్ డెవలప్ అయిపోయి లోపల కూడా మొత్తం బ్లాక్ అయిందంటే చాలా కష్టం. ఒకప్పుడైతే ఇలాంటి కేసెస్ కి మనం ఓన్లీ పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే దానిలో ఏంటంటే ఓన్లీ తనకు ఉపశమనం ఇస్తాం కానీ క్యాన్సర్ ని క్యూర్ చేయలేము. కానీ వీళ్ళకి ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఆలోచించి ఫస్ట్ తనని లైఫ్ సేవ్ చేయడం కోసం ట్రాకియోస్టమీ చేసి అక్కడి నుంచి కొంచెం రెస్పిరేటరీ పరంగా అంటే మనకి లంగ్స్ కి దాన్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావడం జరిగింది. మెల్లగా ఒకసారి వచ్చిన తర్వాత 86 ఏళ్ళు అంటే మనం కీమోథెరపీలు కానీ సర్జరీలు కానీ దేనికి ఫిట్ ఉండదు. అలాంటి వారికి రేడియేషన్ అనేది ఒక మంచి అవకాశం. వీళ్ళల్లో కూడా రెగ్యులర్ రేడియేషన్ ఇవ్వటం చాలా కష్టం అన్నమాట. అంటే ఒక మనిషికి క్యాన్సర్ నోటి క్యాన్సర్ కానీ గొంతు క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ మీకు 6 వారాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళు తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో మన దగ్గర ఏంటంటే మనం లేటెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి కొత్త రకం హైపోఫ్రాక్షనేషన్ టెక్నిక్ ని కనిపెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే దానిలో సగం రోజుల్లోనే ఎక్కువ మోతాదులో కరెక్ట్ గా ఓన్లీ ఆ క్యాన్సర్ కమిటీకి మాత్రమే మనం ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. అది కూడా షెడ్యూల్డ్ గా రివర్సల్ టెక్నిక్ అంటాం. అంటే ఫస్ట్ మెయిన్ గడ్డకు బూస్ట్ ఇచ్చి తర్వాత రివర్స్ చేసుకుంటూ మిగిలిన వాటిని తగ్గించుకుంటూ వచ్చాం. ఇలా చేయటం వల్ల తనకి ప్రాణహాని జరగలేదు. స్లోగా కణకి సైజ్ తగ్గుతూ వచ్చి తన బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. దాంతో పాటు ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ ఐసీయూ నుంచి వార్డుకు వచ్చిన మనిషి వార్డు నుంచి కూడా స్లోగా లేచి నడవటం మొదలు పెట్టింది. అండ్ మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి తను స్టేబుల్ గా ఉండటం జరిగింది. అండ్ నెక్స్ట్ 3 months ఫాలో అప్ చూసేసరికి కంప్లీట్ గా గడ్డ మాయమైపోయింది. సో అలాంటి క్యూర్ అవ్వదనుకున్న స్టేజ్ నుంచి కూడా మనం క్యూర్ చేయటం జరిగింది. ఎప్పుడైతే మనం అధునాతనమైన టెక్నాలజీ మన దగ్గర ఉంటుందో దాన్ని కరెక్ట్ గా వినియోగించి లేటెస్ట్ గా మెథడ్స్ లో ట్రీట్ చేస్తే కొన్నిసార్లు బార్డర్ లైన్ లో అసలు ట్రీట్మెంటే కాదనుకున్నవి కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మన దగ్గర రేడియేషన్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీలో MR లినాక్ అనేది ఉంది. ఇండియాలో ఒకటే ఒక మషిన్ ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 3 years అయింది. అండ్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే ఛాలెంజింగ్ కేసెస్ ముసలి వాళ్ళలో ఈవెన్ 90 ఏళ్ళ వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో కనీసం స్కిన్ రియాక్షన్ కూడా లేకుండా ప్రిసైజ్ గా ట్యూమర్ ఎంత డీప్ గా ఉన్నా అది మన శ్వాసతో పాటు కదులుతున్నా కూడా దాన్ని కరెక్ట్ గా టార్గెట్ చేసి అంతవరకే ఇవ్వటం జరుగుతుంది అనమాట. దీనివల్ల
పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు కానీ, ఈసోఫేజల్ క్యాన్సర్లు కానీ, తర్వాత ప్యాంక్రియాస్ అండ్ రెక్టమ్ అండ్ బ్రెయిన్ ట్యూమర్, ఇలాంటి వాటిలో అత్యంత కీలకమైన ఏరియాస్లో ఉన్న వాటిని కూడా హై ప్రెషర్తో టార్గెట్ చేసి కొత్త కొత్త మెథడ్స్ తోటి ఇంకా తక్కువ రోజుల్లోనే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఫలితాలు మనం చూడటం జరిగింది. సో ఎలాంటి స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా ఫస్ట్ భయపడకుండా మనం సంప్రదించగలిగితే దానికి కరెక్ట్గా తగ్గే ఇష్యూలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ చూసి మేము వాళ్ళకి సహాయం చేయగలుగుతాము. థ్యాంక్ యూ.